హలో ఆల్. ఇవాళ మొజాంబిక్‌లో, ఆఫ్రికాలో ప్రీపెయిడ్ కరెంట్ ఉంటదనమాట. దాన్ని ఎలా రీచార్జ్ చేసుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానిక్కడ. నాకిది ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కొత్తగా అనిపిచ్చింది. సో, మీతోటి కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది కోంతదోర్ అంటారిక్కడ. కరెంట్ మీటర్ లాగానే అనమాట. ఇక్కడ ప్రీపెయిడ్ ఇక్కడ కరెంట్. సో, మనం ముందే ఎంత కావాలో ఎంత అమౌంట్‌లో మనకు కరెంట్ కావాలనుకుంటే అంత కొనుక్కోవచ్చు. సో, మనకి సేమ్ ఇప్పుడు ఆన్‌లైన్ రీఛార్జ్ ఉంటది ఇది. అండ్ ఆఫ్‌లైన్ గూడా ఉంటుంది. సో, ఇక్కడ నేను తీసుకుంది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకున్నాను. సో, నాకు కొనుక్కున్నప్పుడు ఇలా 20 డిజిట్ కోడ్ ఒకటొస్తుందనమాట. ఆ కోడ్‌ని అంటే మన మీటర్‌కి ఏదైతే నంబర్ ఉంటదో, ఆ నంబర్ పైన మనము కొనుక్కోవాలి. సేమ్ ఫోన్ ఎలా చేసుకుంటామో రీఛార్జ్ అలా. ఆ 20 డిజిట్ కోడ్‌ని మనము ఈ మీటర్‌లో టైప్ చేసుకోవాలనమాట. సేమ్ మనకి ఇండియాలో ఫోన్‌ని ఎలా రీఛార్జ్ చేస్తామో, ఇక్కడ కరెంట్ నాకది డిఫరెంట్ అనిపిచ్చిందనమాట. నార్మల్‌గా మన కరెంట్ అయితే మనం ఎంత పోస్ట్ పెయిడ్ లాగా కదా! అది వాడుకునిన తర్వాత ఎంతొస్తే బిల్ అంత కడతాము. ఇక్కడ మనకెంత కావాలో అంత కొనుక్కొని వాడుకోవాలనమాట. సో, ఆ 20 డిజిట్ నంబర్‌ని ఏదైతే ఉందో అది ఇందులో టైప్ చేసి యాక్సెప్ట్ చేసేయాలి. చేస్తే మనకి ఎంత కొనుక్కున్నామో అంత యూనిట్స్ చూపిస్తుంది చూడండి. అండ్ ఎంత టోటల్ అమౌంట్ ఇక్కడ మనకి రీఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా చూపిస్తది. ఎంత ఎనర్జీ మీకు అంటే ఎంత పేమెంట్‌కి ఎంత ఎనర్జీ వచ్చిందని. ఇది మాకు 1000 మెటికాష్‌కొచ్చింది. ఇక్కడ మెటికాష్ అనమాట కరెన్సీ. అంతకి మాకు 114 యూనిట్స్ వచ్చింది. టోటల్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఎంత ఎనర్జీ ఉంది బ్యాలెన్స్ నెక్స్ట్ రీఛార్జ్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఎన్ని యూనిట్స్ వాడుకున్నామో చూడొచ్చు. అండ్ ఎంత ఎనర్జీ కొనుక్కున్నామో చూడొచ్చు. అవన్నీ ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. నాకిది కొత్తగా అనిపించింది. సో, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి అక్కడ ఆప్షన్స్ కూడా టైప్ చేస్తే ఎంత కన్జ్యూమ్ చేసుకుంది, ఎంత పర్చేస్ చేసుకుందో కూడా చూపిస్తుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.